నిన్నటి పత్రికల్లో కేసీఆర్ గారు మళ్ళీ కథన రంగంలోకి రాబోతున్నారు. ప్రజల ఇబ్బందులు, ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రజల్లోకి రావాలని అనుకుంటున్నారు అనే ఒక చిన్న పేపర్లో వస్తేనే కాంగ్రెస్ పార్టీ నాయకులకు వణుకు దడ పుట్టినట్టు కనిపిస్తూ ఉంది. బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో వస్తారు అని చెప్పి విమర్శించారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఇవాళ ఉన్న ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ మరి ఈ మంత్రులకు ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అసలు మీ ముఖాలు ఎవరైనా చూసిండ్రా? మిమ్మల్ని ఎవరైనా అడిగినరా? కేసీఆర్ ఇన్నేళ్ళు కొట్లాడి ఎవరితోని సాధ్యం కానీ తెలంగాణ తీసుకొస్తేనే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రివి, కేసీఆర్ గారి దయ వల్ల, కేసీఆర్ భిక్ష వల్ల పదవులు వచ్చిన మీరు పదవులు పెట్టుకొని మీ పనులు మీరు చేయక మరి బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని విమర్శిస్తేనే మీకు కడుపు నిండినట్టుగా, లేకపోతే మీరు ఇచ్చిన హామీలు ఎన్ని ఎగ్గొట్టినా ప్రజల దృష్టి మళ్లించవచ్చని మీరు భ్రమపడితే అది మీ భ్రమ మాత్రమే అవుతుంది. బట్టి విక్రమార్క గారు, ఇది సరి అయింది కాదు. నేను అనుకుంటా బట్టి విక్రమార్క గారి కొంచెం మనస్తాపం చెందినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నిన్న కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నేను కదా కావాల్సింది, మరి నన్ను వదిలేసి ఇంకెవరో పేరు చెప్తారా అని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్టు భావిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఈరోజు దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ చరిత్రలో ఏ విధంగా నిలిచిపోతారో తెలంగాణ సాధించి పెట్టిన కేసీఆర్ గారు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా నిలిచిపోతారు. అది నువ్వు కాదంటేనో, నీ ప్రభుత్వం నీ పార్టీ వద్దంటేనో ఆగిపోయేది కాదు. బట్టి విక్రమార్క గారు, ఇది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మీ సమయాన్ని మమ్మల్ని పెట్టే సమయాన్ని మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీకు సోయి లేదు. ఒకవైపు 2 రోజులుగా భారీ వర్షాలు వస్తే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. రోడ్లన్నీ తెగిపోతూ ఉన్నాయి, రైల్వే ట్రాక్లు కొట్టుకొని పోయినాయి, ప్రజలు ఎవరు బయటికి రాని పరిస్థితి. కానీ వీళ్ళకు సోయి లేదు. ఢిల్లీకి పోతే నలుగురిని కూడగట్టుకొని పోతారు. ఇప్పటికే 20 సార్లు పోయినారు. కానీ రాష్ట్రంలో ఇంత పెద్ద భారీ వర్షాలు పడుతుంటే 4 మంత్రులు కలిసి ఎట్లా ప్రజల్ని ఆదుకోవాలి, ఏ విధంగా పంట నష్టం, ప్రాణ నష్టం జరగకుండా కాపాడాలనే మాట్లాడే సోయి మీకు లేకపోవడం నిజంగా శోచనీయం. నిన్న మొన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మా మహబూబాద్ జిల్లా అయితే రాష్ట్రంలోనే అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మహబూబాద్కు అన్ని వైపులా మరి కనెక్టివిటీ తెగిపోయింది, రహదారులు తెగిపోయినాయి, రైల్వే ట్రాక్ తెగిపోయింది. మరి ఎక్కడ జనజీవనం స్తంభించిపోయింది మహబూబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. కానీ పెద్ద పెద్ద విమర్శలు మీకు సిగ్గనిపించట్లేదా అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవైపు మరి వర్షాలు వస్తే ఇబ్బంది పడుతున్నారు, ఒకవైపు ఏజెన్సీ అంతా పడకేసింది. ప్రజలందరూ రోగాన బారిన పడి ఏ హాస్పిటల్లో కూడా కాలు పెట్టడానికి సందు లేకుండా నిజంగా ఈరోజు హాస్పిటల్కే రోగం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని హాస్పిటళ్లకు రోగం వచ్చింది. మందులు లేవు, ఇంజక్షన్లు లేవు, సరిగ్గా ఆదుకునే వాళ్ళు లేరు, సమీక్షించే వాళ్ళు లేరు. కానీ మీకు ఆ సోయి లేదు. కేసీఆర్ని విమర్శించే సోయి. కవితమ్మకు 5.5 నెలల తర్వాత బెయిల్ వస్తే బీజేపీతో కుమ్మక్కయిందని అంటారు. ఆఖరికి సుప్రీంకోర్టులు చివాట్లు పెడితే తప్ప మీకు బుద్ధి రాలేదు. బీఆర్ఎస్ పార్టీని విమర్శించే సమయాన్ని మీరు పరిపాలన మీద కేంద్రీకరించండి. గురుకులాల్లో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆడపిల్లలు రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. సరైన తిండి లేదని, సరైన మంచినీళ్ళు లేదని, ఎలుకలు వాళ్ళను కొరికేస్తున్నాయని, మరి పురుగులు అన్నం పెడుతున్నారని విద్యాశాఖకు మంత్రి లేడు, సోషల్ వెల్ఫేర్కు మంత్రి లేడు, గిరిజన సంక్షేమానికి మంత్రి లేడు, పోలీస్ శాఖకు మంత్రి లేడు, ఏ శాఖలకు మంత్రి లేడు. ఉన్న మంత్రులేమో ఈ రాష్ట్రంలో ఒక హైడ్రామా నడుస్తూ ఉంది. మరి నేను కేసీఆర్ గారిని మీరేం ముఖం పెట్టుకొని వస్తారు? ఏం సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతున్నారండి?
మీరు చెప్పిన రుణమాఫీ ఎంత? ముందు 46 కోట్లు 41 కోట్లు అన్నారు, 39 కోట్లు అన్నారు, బ్యాంకర్స్తో మీటింగ్లో 36 కోట్లు అన్నారు, క్యాబినెట్లో 26 కోట్లు అన్నారు, బడ్జెట్లో 26 కోట్లు అన్నారు, క్యాబినెట్లో 31 కోట్లకు అనుమతులు ఇచ్చిండ్రు. ఆఖరికి మీరు చేసింది 17,000 కోట్లు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేస్తే 17,000 కోట్లు సరిపోయింది. మరి 2 లక్షలు చేసిన మీకెందుకు 17,000 కోట్లు అయినాయి? కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ 36 లక్షల మంది రైతులకు చేస్తే మీరు చేసింది కేవలం 22 లక్షల మంది మాత్రమే. దాని మీద సమీక్ష ఉందా? మరి అనర్హులు ఎవరు, అర్హులు ఎవరు, వాళ్ళకి ఏ విధంగా చేద్దామనే ఆలోచన సోయి మీకుందా? కేసీఆర్ 24 గంటలు, ఆ రోజు పగటి పూట చక్కగా 5 గంటలు కరెంటుకు మరి ఇబ్బంది పడేది. 24 గంటలు కరెంట్ ఇచ్చినందుకు కేసీఆర్ బయటికి రావద్దా? ఆడపిల్ల రోడ్డు ఎక్కొద్దు బిందె పట్టుకోనని ఇంటింటికి నల్లా ఇచ్చినందుకు రావద్దా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చి ఆడపిల్లల్ని ఆదుకున్నందుకు రావద్దా?